ఓం శ్రీ మాత్రే నమః. నవంబరు నెల చివరి వారంలో మీనరాశి వారికి ఊహించని పెను మార్పులు. 2025 పూర్తి అయ్యేలోపుగా వీరికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. జరగబోయేది ఇదే. నవంబరు నెల చివరి వారంలో ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలోకి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అలాగే వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. మీనరాశి వారు ఉత్సాహంగా పనిచేస్తే ఫలితం అనేది త్వరగా వస్తుంది. ఆరోగ్యం మీకు అనుకూలిస్తుంది, కానీ కొంత శ్రద్ధ అవసరం. అధికారులతో మాట్లాడేటప్పుడు నిదానంగా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. శ్రీరామ నామస్మరణ మనస్సుకు శాంతినిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వెంటనే అమలు చేయాలి. ఉద్యోగంలో మంచి మార్పులు అయితే ఉంటాయండి. ఆలస్యం, నిర్లక్ష్యం దూరంగా ఉంచాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మొహమాటం సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్పష్టతతో వ్యవహరించాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. వారం చివరిలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం మీకు మంచి ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారబోతూ ఉంది. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో రాబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ మీనరాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా లగ్నంలో శని కారణంగా మీరు కొన్ని సవాళ్ళు మరియు పని ఒత్తిడి కూడా ఎదుర్కొనవచ్చు, కానీ మీ మొత్తం అదృష్టం బాగా మెరుగుపడుతుంది. మీరు ఉన్నతాధికారులు మీ యొక్క భావాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ముఖ్యంగా ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక మీకు అంతా మేలు జరుగుతుంది. 3వ వారం నుండి రవి మీ యొక్క 9వ ఇంట్లో కుజునితో కలవడం మీరు అనుకూలమైన మార్పులను, మానసిక ఒత్తిడిని తగ్గడాన్ని మరియు పెద్దలు లేదా గురువుల నుండి పెరిగిన మద్దతును అనుభవించవచ్చు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి 2వ వారం తర్వాత సానుకూలమైన ఫలితం అయితే కనిపిస్తోంది. ఈ నెల ఆర్థిక పరంగా సగటుగా ఉంటుంది. ప్రధానంగా 12వ ఇంట్లో రాహువు మరియు 8వ, 9వ గ్రహాల్లో ప్రయాణం, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక కార్యకలాపాలు, సంచరించే గ్రహాల కారణంగా మీకు ఊహించిన దానికంటే కూడా అధికంగా ఖర్చులను మీరు ఎదుర్కొనవచ్చు. అందుచేత కొనుగోళ్లు మరియు ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నం చేయండి. 5వ ఇంట్లో గురువు తెలివైన పెట్టుబడులు లేదా సృజనాత్మకతను పనుల ద్వారా లాభాలకు మద్దతు ఇస్తాడు, కానీ ఊహాగానాలకు దూరంగా ఉంటే మేలు. రుణాలు లేదా ఆర్థికపరమైన సహాయం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ 4వ వారంలో అనుకూలమైన స్పందనను కూడా మీరు పొందవచ్చు. మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు అనేది లభిస్తుంది, కాబట్టి ఈ నెల కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. 5వ ఇంట్లో ఉచ్చ గురువు పిల్లలకు సంబంధించిన సంతోషానికి అద్భుతంగా ఉంటుంది. ఈ నెల జీవిత భాగస్వామి చిన్నపాటి ఆరోగ్య సమస్యలను లేదా వారి యొక్క వృత్తిలో ఊహించిన మార్పులు అయితే ఎదుర్కోవచ్చు. ద్వితీయార్థంలో మీ భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా వారు మీతో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా మీరు సందర్శించవచ్చు. కుజ రవితో శుక్రుడు కలవడం మీకు చాలా మేలును కలిగించవచ్చు. వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు. ముఖ్యంగా విదేశీ వాణిజ్యం లేదా సుదూర ఖాతాదారులకు సంబంధించినటువంటి అయితే ఆర్థిక నిర్వహణ ఖర్చులు లేదా పెట్టుబడుల కారణంగా కూడా ఈ నెలలో వారు సగటు ఆదాయాన్ని పొందగలుగుతారు. పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా లేదా మీ యొక్క భాగస్వామి కారణంగా కూడా మీరు ఆర్థికపరమైన ఖర్చులు అయితే మీకు సూచింపబడుతున్నాయి.
వ్యాపార వృద్ధి కోసం, ఆర్థిక సహాయం కోసం చూస్తున్న వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. బుధుడు వక్రించినప్పుడు సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ నెల అద్భుతంగా ఉంటుంది. 5వ ఇంట్లో ఉచ్చ గురువు గొప్ప తెలివితేటలను, ఏకాగ్రతను మరియు చదువులో విజయాన్ని కూడా అందిస్తాడు. బలమైన 9వ ఇంటి సంచారం ఉన్నత విద్య మరియు పరిశోధనలకు కూడా మీకు బాగా అనుకూలిస్తుంది. శని కారణంగా ప్రథమార్థంలో ఏకాగ్రత కొద్దిగా తగ్గినా కూడా ద్వితీయార్థంలో ఉపాధ్యాయులు లేదా పెద్దల సహాయంతో గొప్ప ఫలితాలు అనేవి వస్తాయి. కోరుకున్న విద్యా సంస్థల అవకాశాల కోసం చూస్తున్న వారు అనుకూలమైన ఫలితాలు కూడా ఈ సమయంలో పొందవచ్చని చెప్పాలి. చూసారు కదండి, ఈ మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారు మీనరాశి పూర్వభద్ర నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రువుని నాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి అలవాటు పడినవారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట, ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు. వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా అధికంగా ఉంటుంది. మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి క్షేత్రపాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమి తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.